నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కస్తూరి రంగరంగ కావేటి రంగరంగ అని బామ్మలో అమ్మమ్మలో తెల్లవారుజాముని ఆధ్యాత్మికంగా గొంతెత్తి ఆలపించే జ్ఞాపకాలు ఒక తరాన్ని ఇప్పటికీ వెన్నంటే ఉన్నాయి. మూడు వైపులా కావేరీ నది, మధ్య భాగాన ద్వీపకల్పం వలె శ్రీరంగ క్షేత్రం. తమిళనాట విరాజిల్లిన రంగనాథస్వామి ఆలయ రమణీయకమది. క్రీస్తు శకం 1662లో ఈ ఆలయాన్ని వనపర్తి సంస్థానానికి చెందిన ప్రభువు దర్శించాడు. అట్టి ఆలయం తన రాజ్యంలోనూ ఉంటే ఎంత బాగుండునని తలపోశాడు. శ్రీ రంగనాయక స్వామి వారి కలలో కనబడి తాను వారి రాజ్యంలో వెలసియున్నానని మార్గనిర్దేశనం చేశాడు. అలా నిర్మితమైనదే మహబూబ్ నగర్ జిల్లాలోని శ్రీరంగపురం ఆలయం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలను కనులారా తిలకిద్దాం రండి. మహబూబ్ నగర్ జిల్లాలోని పెబ్బేరుకి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది